నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. తెలంగాణలో తెలంగాణ పోలీసులు ఈగల్ టీమ్స్ పేరుతో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ గా ఈగల్ టీమ్స్ లాంచ్ చేశారో ఇప్పుడు ఆ ఈగల్ వ్యవస్థ డ్రగ్స్ బారిన పడుతున్నటువంటి వాళ్ళకి మరీ ముఖ్యంగా గంజాయి యథేచ్ఛగా నగరంలో మరీ ముఖ్యంగా సాఫ్ట్వేర్ హబ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరి గుండెల్లో రైలు పరిగెత్తిస్తుంది. దీన్ని ఒక్కరోజే దాదాపుగా కొంత 14-15 మంది పైగానే అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. అది కూడా మొత్తం వాళ్ళ వాట్సాప్ కోడ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం అంతా కూడా డేకాయ్ ఆపరేషన్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకి డెలివరీ ఇచ్చే టైంలో పోలీసులు అందరూ కూడా అరెస్టులు చేసి వాళ్ళ మీద నార్కోటిక్స్ కేసులు నమోదు చేశారు. సో అసలు ఈగల్ టీం ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఈ ఈగల్ టీం యొక్క గొప్ప లక్ష్యం ఇవాళ నెరవేరుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో డ్రగ్స్ రహిత తెలంగాణగా మనం ఖచ్చితంగా ఈగల్ టీమ్స్ ద్వారానే చూడబోతున్నట్టుగా ఇప్పటికే అర్థమైపోతుంది. ఏం జరగబోతుందో మాట్లాడదాం. మనతో పాటు దాసరి విజ్ఞాన్ ఫిలిం క్రిటిక్ అనలిస్ట్ జాయిన్ అవుతారో మాట్లాడదాం. సార్ నమస్తే. ఈగల్ టీమ్స్ అంటే పెట్టినప్పుడు ఏదో నార్మల్ అనుకున్నాం, కానీ ఇంత గొప్పగా పనిచేస్తుందని నిజంగా చాలా వరకు తెలియదు. నిన్న జరిగినటువంటి డెకాయ్ ఆపరేషన్ చూస్తే విచ్చలవిడిగా ఏదో ఒక చిన్న కోడ్ పెట్టుకొని గంజాయి అమ్ముకోవటం, డ్రగ్స్ యథేచ్ఛగా అమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఆఖరికి కపుల్స్ కూడా కొనుక్కొని వాళ్ళకి అప్పటికప్పుడే స్పాట్లో టెస్టులు చేసి వాటిని నిర్ధారించి అరెస్టులు చేసి కేసులు నమోదు చేశారంటే ఆ యొక్క ఫాస్ట్నెస్ ఆపరేషన్ నిజంగా శభాష్ అని చెప్పుకోవాలి. ఏంటి భవిష్యత్తులో డ్రగ్స్ రహిత తెలంగాణకి ఇది ఒక తొలి మెట్టుగా మనం భావించాలా? ఎప్పుడైతే డ్రగ్స్ రహిత తెలంగాణ అన్నారో అప్పటి నుంచి వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా పనిచేస్తున్నప్పటికీ ఏంటి వీళ్ళ నుంచి అవుట్పుట్ రావట్లేదు అని అనుకున్నాం. చాలా తెలివిగా చేశారు. అంటే అంత పెద్ద తెలివి కూడా ఏం కాదు, సింపుల్ తెలివే, బట్ ఇంప్లిమెంటేషన్ ఎక్సలెంట్. ఎట్లా చెప్పినా సినిమా లెవెల్లో ఇప్పుడు ఈరోజు నిన్ను పట్టేసుకున్నా, నువ్వు దొరికావు, నాకు తెలుసు, నువ్వు తీసుకుంటున్నావు అని, అటు తిరుగుతున్నావు, గచ్చిబౌలి వెళ్తున్నావు, కొండాపూర్ నాకు తెలుసు. నిన్ను పట్టుకుంటే నాకు ఆ కొండాపూరోడు గచ్చిబౌలోడు అలర్ట్ అవుతాడు, వాడు దొరకడు. నువ్వు బాగానే తిరుగుతున్నావు. నిన్ను కొంతసేపు వదిలేస్తే నువ్వు ఆమీర్పేట దాకా, బేగంపేట దాకా, విజయవాడ దాకా విస్తరించావు. సో అప్పుడు నిన్ను పట్టుకుంటే ఆ సామ్రాజ్యం కూలి వ్యవస్థ మొత్తం పట్టుకోవచ్చు, హ్యాపీగా పట్టుకోవచ్చు. అప్పుడు అందరికి తెలిసింది, ఓకే ఇంతమంది తీసుకుంటున్నారా అని. ఇంకా ఒక్కసారిగా ఆపరేషన్ మొదలు పెట్టారు, ఫట్ అందరిని పట్టేసుకున్నారు. అండ్ అదే మాకేం తెలియదండి అది ఎలా ఉంటాయండి అంటే దాన్ని చూపిస్తాను, టెస్ట్ చేసి ఇట్లా ఉంటదండి అని చూపించారు. నిజమే, అలా కూడా అయింది. అండ్ వీళ్ళల్లో కూడా మళ్ళీ మోసాలు, క్రైములు తెలుసా ఎట్లా అంటే అది ఆ పౌడర్ కొకైనే ఎందుకు అవ్వాలి, నీకు మత్తిచ్చే వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకు ఆన్లైన్లో మెలటోనిన్ దొరుకుతుంది. మెలటోనిన్ నథింగ్ బట్ స్లీపింగ్కి సంబంధించిన అది అందరూ వాడేది కాదు. నేను ఎందుకు చెప్పానంటే అది హెల్త్ అండ్ వెల్నెస్ స్టోర్లో ఉన్నప్పటికీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు, ఎవరు యూజ్ చేయొద్దు. వాటిని స్ట్రెస్ రిలీఫ్ కోసము, ఇన్సోమేనియా కోసం అది వాడే మెడిసిన్. అన్ని హెల్త్ రిలేటెడ్ స్టోర్స్లో ఇస్తున్నారు స్లీపింగ్ కోసం. అది మరీ అంత మోతాదేం కాదు, డాక్టర్ ప్రిస్క్రైబ్ ఎంత మోతాదులో మనకున్న సివియారిటీని బట్టి. ఆ పిల్స్ ఏం చేస్తున్నారంటే పొడి చేస్తున్నారు. చక్కగా ఇంట్లో కూడా గ్రైండ్ చేయొచ్చు. గ్రైండ్ చేసి వాటిని పొట్లాలు కట్టి వీళ్ళకి ఇదే కొకైన్, ఇదే పికైన్, ఇదే కికైన్ అని ఇచ్చేస్తున్నారు. ఈ పిచ్చి మొహాలకు తెలియకుండా ఇది నిజమేనంటారా, ఓకే ఇదే కరెక్ట్ అని చెప్పేసి కొనేస్తున్నారు. వాడు ఇదే అని చెప్పేసి ఏ నీగ్రో దగ్గర కొన్నట్టు లేకపోతే వాళ్ళ దగ్గర ఏ ఫోటోలు ఉంటాయి చూపించేసి అమ్మేస్తున్నారు. దీంట్లో కూడా దందాలు. అంటే నిజంగా కొకైన్ రాకపోయినప్పటికి, ఎందుకంటే చాలా స్ట్రిక్ట్ చేశారు కదా బార్డర్స్ అని, ఇప్పుడు షిప్ యార్డ్స్ అని స్ట్రిక్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు సరుకు రాదు. నీకేమో రెగ్యులర్గా కావాలి, అలవాటు అయిపోయినావు నువ్వు. స్టాక్ లేదు అంటే నువ్వు అయ్యో ఏం చేయాలో అర్థం కాదు కదా. సో నీకు రెగ్యులర్ స్టాక్ ఇవ్వడానికి నా సంస్థ రెడీగా ఉంటుంది అనమాట. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, లేకపోతే అల్ఫ్రాజోలం ఇంకేమైనా. ఈ అల్ఫ్రాజోలం ఆల్రెడీ దీంట్లో కళ్ళులో కలుపుతారు కదా. కలుపుతారా? కలిపితేనే కదా కలుతాడు. మొన్న కూడా 9 మంది ఎంతమంది చనిపోయారు. అదే కళ్ళులో కలిపేది ఇదా? ఉన్న కళ్ళు తాగి సావచ్చు కదా, అది ఒంటికి మంచిది అంటారు. మళ్ళీ ఈ దరిద్రాలు ఎందుకు? కలిపితేనే కదా కలుతాడు చనిపోయింది. అందుకే ప్యూర్ నీరా మనకి ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర పెట్టారు నీరా, అది ఒంటికి మంచిది. నువ్వు దాంట్లో అడ్డమైనవన్నీ కలిపితేనే చెడుతావు. సో వాట్ ఎవర్ ఇట్లాంటి సిచ్యువేషన్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటి నుంచి ఆపరేషన్ నిర్వహిస్తా, ఆపరేషన్ జరుగుతుంది కానీ ఎవరిని పట్టుకోవట్లా. ఎందుకు? వాట్సాప్ కోడ్ కూడా ఏదో పెట్టుకున్నట్టు. ఈ వాట్సాప్ కోడ్ నిన్న నాకు ఫస్ట్ మనం వినింది ఆ లావణ్య కేసులో, ఆ ఇడ్లీ అది కదా. తర్వాత ఇప్పుడు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో ఇడ్లీ కావాలంటే ఒక కోడ్, దోశ కావాలంటే ఒకటి, నీరు దోశ అంటే అదొక కోడ్ అనమాట. దాని కింద నీకు ఏదో పెట్టిస్తారు. ఇక్కడ వీళ్ళు వాట్సాప్ కోడ్ డిఫరెంట్ మాటలు. అంటే ఇంకోటి గెట్ హై అంటే మత్తులో తూలు అంటే అదేదో కావాలి నీకు. మళ్ళీ వీళ్ళ దాంట్లో కపుల్స్కి రిలేషన్కి డేటింగ్ చేసేవాళ్ళు
హెచ్ఎఫ్ అంటారు, హై ఫన్. అంటే మత్తులో తేలుతూ శృంగారం. ఇంచుమించు ఒక రేవ్ పార్టీ, సెమీ రేవ్ పార్టీ ఓయోలో జరుగుద్దో ఇంకెక్కడో జరుగుద్ది. ఇట్లాంటి కోడ్స్, ఈ డిఫరెంట్ కోడ్ లాంగ్వేజెస్ని పెట్టుకొని వీళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళల్లో మన ఈ పబ్స్ వాళ్ళు కూడా వీళ్ళని క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అమ్మాయిలు పెడుతున్నారు, వాళ్ళు వీళ్ళని పిలవాలి, మినిమం 1,00,000 బిల్ చేయించాలి, ఆ పిల్లకి 40%, క్లబ్ బాడీకి 60%. ఆల్రెడీ అట్లాంటి ఇష్యూస్ కూడా బయటకు వచ్చినాయి. ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఈ నేరాలన్నీ చూస్తూనే ఉన్నారు, తెలివికి కాదు వీళ్ళకి. ఇప్పుడు ఈ డెకాయ్ ఆపరేషన్ వాళ్ళకి తెలియకో, ఈగల్ టీంకి అసలు ఏమీ తెలియకో ఇప్పుడే కొత్త నేర్చుకుందని కాదు, జరిగేది చూస్తూ ఉంది. అన్ని ఒక్క ఇదయిన తర్వాత ఫస్ట్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఒక్కసారిగా ఉక్కు పాదం మోపారు, అందరు దొరికిపోయారు. అంటే వీళ్ళు చేసింది కూడా చిన్న ఆపరేషన్, మహా అయితే ఇంతమంది దొరికారు కానీ ఇంతమంది ఉన్నారు తీసుకునేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ స్టెప్, మిగతా కూడా అన్ని కూడా వరుస పెట్టి బయటకు వచ్చి పెద్ద ఎత్తున అరెస్టులు. దీని వల్ల జాగ్రత్త పడతారు కదా రాజేష్ గారు మిగతా వాళ్ళు, అదొక ఇబ్బంది కూడా ఉంది. అంటే ఓమో ఇట్లా చేస్తున్నారంట అని మళ్ళీ కొత్త కోడ్లు ఎత్తుక్కుంటారు. కొత్త కోడ్లు తీసుకున్నా కూడా దొరికిపోతారు, పెద్ద విషయం కాదు. ఈ రోజు టెక్నాలజీ డెవలప్ అయింది అంటే మీ తెలివితేటలతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా డెవలప్ అయింది. డెకాయ్ ఆపరేషన్ అనేది స్టార్ట్ అయితే ఇక వాళ్ళు దేనికైనా రెడీ అయిపోయి అరెస్టులు చేస్తారనేది అయితే ఒకటి వెన్నులో వణుకు పుట్టే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా. అది పెడ్లర్స్కైనా లేకుంటే తీసుకునే కన్స్యూమర్స్కైనా ఖచ్చితంగా ఒక చెక్ పెట్టే వ్యవహారం అయితే కనిపిస్తుంది. సో నిన్న తీసుకున్న ఇది అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే, అడ్వాంటేజ్ చాలా మంది దొరికారు, దీనివల్ల డిసడ్వాంటేజ్ అంటే చాలా మంది జాగ్రత్త పడుతున్నారు దొరకకుండా. ఇప్పుడు కొత్త కోడ్లు ఎత్తుక్కోవాలి, కొత్త ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ మార్చి మళ్ళీ టెలిగ్రామ్కి వెళ్ళడము, అది మార్చి సిగ్నల్కి వెళ్ళడము, లేకపోతే ఇంకేదన్నా గూగుల్ పేలు ఫోన్ పేలు కూడా చాటింగ్లు చేసుకుంటుంటే. అరే అవును కదా, మళ్ళీ చెప్పారు మీరు సలహా ఇచ్చినట్టు. ఉంది నడుస్తుంది ఆల్రెడీ. అట్లాంటి పంచాయతీలు బయటకు వచ్చినాయి, జీపేలో చాట్ చేసుకునే వ్యవహారాలు ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఇవాళ ఒకటి చూసాను, ఎక్కడో ఇంటర్నెట్ కూడా అవసరం లేకుండా చాటింగ్ చేసుకోవచ్చు యాప్ ఒకటి కొత్తగా వచ్చింది, స్టార్ట్ అయింది. అది కూడా దాని పేరు ఏదో కరెక్ట్ గుర్తు రావట్లేదు కానీ అది కూడా వచ్చేసింది. అంటే ఇంటర్నెట్ అవసరం, సిమ్ టు సిమ్ కానీ తెలియదు మనకు, డేటా మెసేజింగ్ వితౌట్ డేటా మెసేజింగ్. సూపర్. ఇంకేం కావాలి, చెడడానికి అన్ని మార్గాలు మన దగ్గరే ఉన్నాయి. అందుకని జాగ్రత్తగా వాడుకోవాలి టెక్నాలజీ. చెడిపోయేవాడు కూడా జాగ్రత్తగా చెడుతున్నాడు, మరి వాడు కూడా జాగ్రత్త పడాలి కదా, అలా ఉంది సిట్యుయేషన్. సో చూద్దాం, మొత్తానికి డెకాయ్ ఆపరేషన్ తర్వాత డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అయితే మనం చూడాలని మనము కోరుకుందాం. చూద్దాం ఇది భవిష్యత్తులో ఇంకా ఎటువంటి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందో వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా ఈ డెకాయ్ ఆపరేషన్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.